వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాల్. అకార్డింగ్ టు వైదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది 2025లో మృగశిర నక్షత్రం వారికి 2025లో ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. మృగశిర నక్షత్రం కనుక మనం చూసుకుంటే 2025లో మహిళలకు ఏ విధంగా ఉంటుంది, అసలు వారి గుణగణాలు ఎలా ఉంటాయి? మృగశిర శీర్షత్రయం అంటారండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ అంశం కాబట్టి అసలు మృగశిర నక్షత్రం అంటే ఏంటో తెలుసుకుందాము. మృగశిర శీర్షత్రయము అంటే 3 నక్షత్రాల ఆకృతిలో ఈ మృగశిర నక్షత్రం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క మృగశిర నక్షత్రము వృషభ రాశిలో 23.20 డిగ్రీల దగ్గర నుంచి మిథున రాశిలో 6.40 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఏ మనిషి జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా ఈ మృగశిర నక్షత్రంలో జననం అవుతుంది. ఒకవేళ మీకు మృగశిర నక్షత్రం మీదో కాదో తెలియాలి అనుకుంటే వే, ఓ, కా, కి అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలైతే మీది ఖచ్చితంగా మృగశిర నక్షత్రమే. అయితే నాగరాజు గారు మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు అవుతాడు. సో ఇక్కడ 2 రాశుల్లో ఈ మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి 1, 2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి, 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. సో 1, 2 పాదాలు వృషభ రాశి, 3, 4 మిథున రాశి. ఈ 4 పాదాలకి కూడా దోషం ఉండదు, నక్షత్ర దోషము. మృగశిర నక్షత్రము 4 పాదాలకి దోషం లేని నక్షత్రము, చాలా ప్యూర్ నక్షత్రము. సో ఇక్కడ కుజుడు అధిపతి అవుతాడు మృగశిర నక్షత్రానికి. వృషభ రాశికి శుక్రుడు అధిపతి అవుతాడు, మిథున రాశికి బుధుడు అధిపతి అవుతాడు, తర్వాత చంద్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు సో మృగశిరకి. సో ఎప్పుడైతే ఈ రకమైనటువంటిది ఉన్నాయో గొప్ప గొప్ప రీసెర్చర్స్, ఆస్ట్రాలజర్స్, జమాలజిస్టులు, తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్, దేంట్లో అయినా ఏ రంగంలో అయినా డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు. ఓకే. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చెప్పాలంటే బిజినెస్ కోర్సులు అండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి బిజినెస్ కోర్సులు, బ్యూటీ కోర్సులు, తర్వాత జిమ్ ట్రైనర్స్, ఆడవాళ్ళు కూడా యోగా ట్రైనర్స్ అవ్వచ్చు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటువంటి ఏ పనులైనా సరే, అంటే ఉదాహరణకి చెప్పాలంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఆడవాళ్ళు గొప్పగా రాణించగలుగుతారు. సివిల్ దాంట్లో కూడా డీప్ నాలెడ్జ్ ఉండి గొప్ప స్థాయిలోకి ఎదగలుగుతారు. 1, 2 పాదాల వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటాయి. తర్వాత 1, 2 పాదాల వాళ్ళు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ఐటీ ఫీల్డ్లో రాణించడము, తర్వాత కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కింద, యాప్ డెవలపర్స్ కింద, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కింద, తర్వాత గొప్ప గొప్ప చీరల వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు, మాల్స్, తర్వాత షాపింగ్ మాల్స్, తర్వాత బట్టల వ్యాపారం అండి. అది కూడా ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారము, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పట్టు చీరల వ్యాపారము, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, కొత్త కొత్త ఆర్ట్ డిజైనర్స్, తర్వాత చేనేత వస్త్రాలు చెప్పాలంటే ఇంకా ఎస్పెషల్లీ లగ్జరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా 1, 2 పాదాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇక 3, 4 పాదాల వాళ్ళకి ఆ రేంజ్లో కాకపోయినా కాస్త చేతి వృత్తి వ్యాపారములు, తర్వాత చెప్పాలంటే బుధుడు అవుతాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, కిరాణా వ్యాపారము, గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత ఈ యొక్క బుధుడు ఫుడ్ డిపార్ట్మెంట్లో అంటే ఫుడ్ బిజినెస్లు అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, బార్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న స్థాయిలో, అంటే 1, 2 మీద కంపేర్ చేస్తే 3, 4 వాళ్ళు కాస్త తక్కువ స్థాయిలో ఉంటారు, కానీ వీళ్ళు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. సో ఈ ఆడవాళ్ళు కనుక మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో గొప్పగా రాణించగలుగుతారండి. 4 పాదాల వాళ్ళు 1, 2, 3, 4 అని కాదు, 4 పాదాల వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో గొప్పగా రాణించగలుగుతారు. కొత్తదాన్ని తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు చాలా డీప్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వీళ్ళకు ఉండే విజన్ అవతల వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం పోవచ్చు, కానీ ఏదో రోజు వీళ్ళ యొక్క కసి, ఆ పట్టుదల, ఆ విజన్ అంతా కూడా బయటకు వస్తుంది. అంత డీప్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. దాంతోపాటు ఈ 2025లో ఎస్పెషల్గా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయండి. 1, 2 విడిగా, 3, 4 విడిగా. వీళ్ళకి ఏంటంటే 1, 2 పాదాల వాళ్ళకి ఎస్పెషల్గా మార్చి 30 తర్వాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మార్చి 30 తర్వాత పట్టిందల్లా బంగారం కాబోతోంది మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి మే 15 తర్వాత అక్టోబర్ దాకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ తర్వాత డిసెంబర్ దాకా అద్భుతమైన ధనయోగం ఉంటుంది ఆ 2 నెలలు. ఈ యొక్క జనవరి మాసంలో ఎస్పెషల్గా ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళకి వృత్తిరీత్యా గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ. ఇప్పటిదాకా వీళ్ళకి 1, 2 పాదాల వాళ్ళకి కంటక్షని దోషం వల్ల ఏమీ అంత వీళ్ళకి కష్టపడిన ఫలితం దక్కలేదు, కానీ రాబోయే దాంట్లో పట్టింది ఆల్రెడీ. ఈ జనవరి మాసంలో పట్టింది, అద్భుతంగా వీళ్ళు రాణించగలుగుతారు.
అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక అంశం ఉంటుంది. వీళ్ళకి జనవరి 23వ తారీఖు తరువాత నుంచి మిథునంలోకి కుజుడు రాబోతున్నాడు. 55 రోజుల పాటు స్తంభించబోతున్నాడు. అప్పుడు 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి నష్టం కనబడుతుంది. తీవ్రమైన నష్టం కనబడుతుంది. శత్రువుల యొక్క ఇబ్బందులు కనబడుతున్నాయి. బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు రాబోతున్నాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి. అంటే సడన్గా ఒక నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుజస్తంభన, ప్రతి ఒక్కరూ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. మృగశిర నక్షత్రం వాళ్ళు మానొద్దు. ఇక మార్చి 30 తర్వాత 1, 2 వాళ్ళకి ఈ కంటక శని దోషం పోయిన తర్వాత అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగము, అందులో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా విపరీతంగా రాజయోగం పడుతుంది. మీ ఇండివిజువల్ జాతకంలో ఏమైనా దోషం ఉంటే ఆ వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో చూపించుకోవాలి ఖచ్చితంగా. తర్వాత అక్టోబర్ తర్వాత నుంచి ఈ యొక్క గురుడు ఈ వృషభ రాశిలోకి 3వ స్థానంలోకి వెళ్తారు కాబట్టి కాస్త తగ్గుతుంది. అదేవిధంగా 3, 4 పాదాల వాళ్ళకి, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి లగ్నంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి మే 15వ తారీఖు తర్వాత అద్భుతంగా గుర్తింపు ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు సాటి లేని పోటీని ఇస్తారు. గ్రోత్ అంటే ప్రమోషన్లు వస్తాయి. వీళ్ళ పనికి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. బంధువులతోనూ లేక బంధుమిత్రులతో వాళ్ళతో సరదాగా గడిపేటువంటి అవకాశాలు అవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి. బంధుమిత్రుల కలయిక, సరదాగా గడపడం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఓవరాల్గా మృగశిర నక్షత్రము 4 పాదాల వాళ్ళకి జరగబోయేది మంచే తప్ప చెడు ఎక్కడ లేదండి. నెగిటివ్స్ ఏం లేవండి అసలు? నెగిటివ్స్ అంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు నెగిటివ్స్ ఉంటాయి. అది డిఫాల్ట్గా ఉంటాయి. 2025లో ఈ కుజస్తంభనం వల్ల కలుగుతాయండి. 1, 2 పాదాల వాళ్ళకేమో ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. 3, 4 పాదాలకేమో ఆరోగ్య నష్టం కనబడుతోంది. ఇది భారీ నెగిటివ్. ఇది జనవరి 23 దగ్గర నుంచి 55 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక డిఫాల్ట్గా మనం చూడాలి అనుకుంటే కనుక వీళ్ళు జనరల్గానే ఏదో ఒక అవయవం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1, 2 పాదాల వాళ్ళు చిన్న వయసులోనే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే గాయాలు పాలవడం కానీ అయ్యి శరీరం విషయంలో ఇబ్బందులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. 3, 4 పాదాల వాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఎస్పెషల్గా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఇబ్బందులు రావడము, మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ రావడము, అత్తగారితో సమస్యలు రావడము, తర్వాత తగినటువంటి ఎక్స్పెక్టేషన్స్ తగినటువంటి మ్యారీడ్ లైఫ్ లేకపోవడము ఈ 3, 4 పాదాల వాళ్ళకి ఉంటుంది. లవ్ బ్రేకప్స్ ఎక్కువ ఉంటాయి 3, 4 పాదాల వాళ్ళకి. ఓకే, 2025లో మంత్లీ వైజ్ కనుక మనం చూసుకుంటే డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి? జనవరి డిసెంబర్ దాకా వీళ్ళకి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి గ్రోయింగ్ పీరియడే. సో ఒక్కసారి నేను డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మృగశిర నక్షత్రానికి నష్టపోతారు, కంప్లీట్గా నష్టపోతారు. మార్చి నెలలో అప్పుడప్పుడే తేరుకున్నాము అనేటువంటి ఊహలో ఉన్నప్పుడు మార్చి 30 తర్వాత 1, 2 పాదాల వాళ్ళకి అద్భుతమైన రాజయోగము. మార్చి 30 తర్వాత 3, 4 పాదాల వాళ్ళకి మే 15 తర్వాత అద్భుతమైన రాజయోగము. ఈ రాజయోగము ఎప్పటిదాకా ఉంటుంది అంటే అక్టోబర్ దాకా ఉంటుంది. ఎవరికి? 3, 4 పాదాల వాళ్ళకి. 1, 2 పాదాల వాళ్ళకి డిసెంబర్ దాకా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి 2025వ సంవత్సరంలో ప్రతి నెల గ్రోయింగ్ పీరియడ్ అవుతుంది. ఓకే, ప్రతి నెల గ్రోయింగ్ పీరియడ్ అవుతుంది. దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఈ టైంలో మీరు ఇండివిజువల్ జాతకం చూపించుకోండి. ఖచ్చితంగా దానికి తగినటువంటి పరిహారాలు ఆచరించండి. ఏవైనా దోషాలు ఉన్నాయి అనుకుంటే మీకు పట్టేటువంటి అద్భుతమైన రాజయోగాన్ని అందిపుచ్చుకునే అవకాశం లేదు. డిసెంబర్ వరకు ఆ విధంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయి, కానీ మైనర్ ఇష్యూస్ అండి, ఇబ్బంది లేదు. జనరల్గా వీళ్ళకి కనుక మనం చూస్తే అండి దోషాలు ఏ విధంగా ఉంటాయండి? దోషాలు ఎస్పెషల్గా ఏదైతే వీరికి మార్చి 28వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా షష్టగ్రహ కూటమి పడుతుందో ఆ ప్రభావము ఈ యొక్క 3, 4 పాదాల వాళ్ళ మీద పడుతుందండి. ఖచ్చితంగా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వృత్తిరీత్యా ఎఫెక్ట్ అవుతారు. ఆ ఒక్క ఇబ్బందే కనబడుతుంది. ఆ 30వ తారీఖు దాటేంత వరకు వీళ్ళకి గుండెలు పట్టుకోవాల్సిందే, ఇలాగా ఏమవుతుందా, ఏం జరుగుతుందా అని. ఆ రకంగా ఉంటుంది వీళ్ళకి. సో ఎస్పెషల్లీ ఇండివిజువల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలండి. మృగశిర నక్షత్రం వాళ్ళు ఎందుచేత అంటే వీళ్ళ ఇండివిజువల్ జాతకంలో కనుక బలం లేకపోతే కుదేలైపోతారు, సడన్గా లాస్ అయిపోతారు. అంటే వీళ్ళు డైరెక్ట్గా లాస్ అవ్వరు, పరోక్షంగా లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఒక చోట పనిచేస్తూ ఉంటారు, ఆ పనిచేసే యజమాని లాస్ అవ్వడం వల్ల వీళ్ళ కంప్లీట్గా నష్టం వచ్చేస్తుంది, ఉద్యోగం పోతుంది. వ్యాపారము విషయంలో సడన్గా వీళ్ళు చేసే వ్యాపారానికి గిరాకీ ఉండదు, సడన్గా లాస్ అయిపోతారు. పరోక్షంగా వీళ్ళకి నష్టాలు కనబడుతున్నాయి.
ఇండివిజువల్ జాతకంలో ఖచ్చితంగా చూపించుకోవాలి. ఏ అయితే దోషాలు ఉన్నాయో వాటికి పరిహారం ఆచరించాలి. ఏవైతే యోగాలు ఉన్నాయో ఆ యోగాన్ని బలం చేకూర్చడం కోసం మంత్ర జపాలు ఆచరించాలి. చేస్తే వీళ్ళకి మార్చి 30 తర్వాత రాజయోగం పడుతుంది కాబట్టి అద్భుతంగా ధనయోగం ఉంటుంది. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం? మంగళవారం అండి. మంగళవారం చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే.